హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాము. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మార్కెట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనము ఏమీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే కడిగి పెట్టుకున్న ఒక 4 పీసుల వరకు తీసుకున్నాను. దానికి సరిపడినంత కారం, ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను. అలానే సరిపడినంత పసుపు, మనకు సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫిష్ మసాలా పౌడర్ అనేది మార్కెట్లో మనకు దొరుకుతుందండి. అలానే గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్. గరం మసాలా పౌడర్లోనే ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా ఉంది. అందుకే నేను ఇంకా సపరేట్గా అనేది యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. అలానే నిమ్మరసం, సారీ అండి, నిమ్మరసం క్లిప్ అనేది మిస్ అయ్యింది. నేను నిమ్మరసంతోనే వేసుకున్నాను. వాటర్ వేసుకునే దానికన్నా నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అందువలన నేను నిమ్మరసం వేసుకున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత చేపలకి ఈ విధంగా పట్టించుకోవాలి అండి. మొత్తం 4 పీసులకి మొత్తం తిరిగేసి మంచిగా పట్టించుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా మనం పట్టించుకోవాలి. ఈ విధంగా రాయాలన్నమాట ఇలాగా. అలానే 4 పీసులకి ఈ విధంగా నేను పట్టించాను. ఈ విధంగా ఇలా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దామండి. మనం ఏదైతే రసమో అది అనేది ఆ పీసులకి బాగా పడుతుంది అనమాట. అందుకు నేను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను. తర్వాత ఒక ప్యాన్ అనేది తీసుకొని స్టవ్ మీద పెట్టి ఒక ప్యాన్ తీసుకొని దానికి ఒక 6-7 స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఎందుకనంటే మనకి పీసులు అనేవి అతుక్కోకుండా ఉండడానికి అనమాట. అందుకు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. ఈ విధంగా ఆయిల్ అనేది వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత చేపలు అనేవి వేసుకున్నాను. చేపలు వేసుకొని మనం 10 మినిట్స్ అలా ఉంచేస్తే ఈ విధంగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడు మనము తిరిగేసుకోవాలన్నమాట. కావాలనుకుంటే మనము పైన మూత కూడా పెట్టుకోవచ్చండి. కానీ పైన మూత పెడితే ఆ ఆవిరి అనేది ఈ చేపల మీద పడి కొంచెం పీసులు మెత్తగా అవుతాయి అనమాట. అందుకు నేను మూత పెట్టుకోలేదు. ఈ విధంగా 2 వైపులు బాగా కాలిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. కావాలంటే పచ్చిమిర్చి కూడా మనము ఆయిల్లో మధ్యలో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. ఈ విధంగా చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దాని మీద కొత్తిమీర చల్లుకొని తినొచ్చు. కావాలంటే ఇంకా నిమ్మరసం వేసుకోవచ్చు. మనము ఆనియన్స్ కూడా పెట్టుకొని తినొచ్చు. ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మనకి చూసారు కదా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.